రెస్పాన్స్ వస్తుంది అన్ని చోట్ల మీరు ఉంటారు. సో ఐ థింక్ ఆన్ దట్ అకేషన్ వీ కాల్డ్ ఫర్ దిస్ సక్సెస్ మీట్. సో యా ఏదైనా ప్రాంప్ట్ చేయండి, ఏదైనా అడిగితే దాని మీద. ఇన్ని స్ట్రగుల్స్ మధ్యలో ఇన్ని వారియర్స్ లాగా వచ్చారు కదా, ఎట్లా ఫేస్ చేసి వచ్చారనేది మీ మాటలో కానీ దాసరికన్ గారి మాటలో కానీ. మా దగ్గర వ్యూహాలన్నీ లేవు, ఎందుకంటే మేము డైరెక్ట్గా మాకున్న కాన్స్టిట్యూషనల్ రైట్ని మేము సినిమా తీసాం. దాన్ని వాళ్ళు ఎదుర్కోవడానికి వేరే వేరే వ్యూహాలు వేశారు. మేము మాత్రం క్లియర్ కట్గా ఒక లీగల్ ప్రాసెస్లో ఆన్ ద రైట్లో వెళ్ళాం. అప్పుడు నాకు కిరణ్ గారికి కానీ మా ఎవ్వరికి కానీ వ్యూహం అనేది లేదు. వ్యూహం అనేది ఉట్టి వాళ్ళే చేశారు. వాళ్ళు తీసుకున్న వ్యూహంలో అంటే వాళ్ళ గోతిలో వాళ్ళే పడ్డారు. ఎందుకంటే ఇది ఈ టైంకి రావటం అనేది మాకు చాలా అడ్వాంటేజ్ అయిందని నాది కిరణ్ ఫీలింగ్. బికాజ్ అది దీనికి మాత్రం కంప్లీట్ క్రెడిట్ నేను అంతకుముందే చెప్పినట్టు ద గ్రేట్ లోకేష్ గారికి వేస్తున్నాను. లోకేష్ చేయాలంటే అదే కదా. ఇప్పుడు సినిమా మేము బయటికి రావడానికి మేము ప్రయత్నిస్తున్నప్పుడు లోపల అడ్డుకుని ఒక 53 రోజులు దాన్ని ఆపారు. సరిగ్గా అన్ని రోజులు చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉన్నారు. సో దానికి రివెంజ్గా ఈయన మా సినిమాని జైల్లో పాడేశాడు 53 రోజులు. సో ఫైనల్గా ఆయన విడుదలైనట్టే మేము కూడా విడుదలై ఈరోజు సినిమా విడుదలైంది. అది ఎస్ అంటే చాలా అంటే ఇప్పుడు ఒక పొలిటికల్ ఆస్పెక్ట్లో ఎక్కడో అక్కడ కొంచెం తెలిసిన కాదే కదా, దాన్ని మీడియా అంతా తెలుసు, ఎప్పటి నుంచో దాన్ని ప్రసారిస్తుంది. ఇందులో కొత్తగా ఏముంటుంది అని అనుకునే వాళ్ళకి ఇవాళ సినిమా చూసిన తర్వాత అండర్స్టూడ్ ఇట్ ఈస్ అబౌట్ బిహైండ్ ద సీన్స్, నాట్ అబౌట్ ఆల్రెడీ మీకు ఓపెన్గా మీరు చూసింది ఏది నేను సినిమాలో టచ్ చేయలేదు. నాకు ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉండేది, ఇది అర్థమవుతుందా ఇలాగ చేస్తే అది అని. బట్ ఫ్రమ్ ద రెస్పాన్స్ ఐ కుడ్ సీ దట్ దే వెరీ క్లియర్లీ అండర్స్టూడ్ ద ఆడియన్స్.